మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా, బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా. బై ది వే, ఈ సాంగ్ ఏ సినిమాలో గెస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గుడ్ మార్నింగ్. హంసిక నిద్ర లేచింది. అరౌండ్ 9 o'clock అవుతుంది. అలా బాల్కనీలో కాసేపు కూర్చోపెట్టి తనకి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయన్నమాట, చూస్తూ ఉండింది. గుడ్ మార్నింగ్. మమ్మీ అయితే ఇక్కడ వాషింగ్ మిషన్లో అందరి బట్టలు అయితే వేసేసింది. నేను మార్నింగ్ లేవగానే ఇంకా హెయిర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. హెయిర్ బన్ వేసుకుంటున్నారు. హెయిర్ నీట్గా కోమ్ చేసుకొని ఇంకా పైకైతే బన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ లేవగానే కోమ్ చేసుకోకపోతే ఇంకా నాకు డే మొత్తం కూడా అసలు ఏంటో కుదరదు కోమ్ చేసుకోవడము. అండ్ బ్రష్ చేసుకుంటున్న స్వాతి అయిపోయాక ఫేస్ వాష్ చేసుకుంటున్న స్వాతి. అండ్ ఇక్కడ చిన్నదాని కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హోమ్ మేడ్ ఉగ్గు ఇది. అండ్ షీ ఆల్రెడీ టర్న్ 7th month కంప్లీట్ అయిపోయింది. 2 పళ్ళు కూడా వచ్చేసాయి. చాలా ఫాస్ట్గా వచ్చాయని అంటున్నారు అందరూ. సో ఇక్కడ కొన్ని కిచెన్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఓవరాల్గా ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే తీసుకోవడానికి వీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. సో అక్కడ పెద్ద ఫ్యాన్ ఉంది కదా, ఒకేసారి వీమార్ట్ మొత్తం వచ్చేలా ఉంది. సో అలాంటివి ఐ థింక్ సో 2-3 ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట వీమార్ట్ మొత్తంలో. సో ఇక్కడ నేను హంసికాకి ఇన్నర్ వాయిస్ ఏంటి అని చెప్పేసి చెప్తాను. బ్యాగ్ అయితే దొరికేసింది. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకోవాలా అని ఎదురు చూస్తుంది. సో ఇక్కడ మమ్మీ దానికి ఇవ్వట్లేదు బ్యాగ్ని. సో అలిగిందనమాట, నాకు బ్యాగ్ ఇవ్వట్లేరు అని అలిగింది. సో బ్యాగ్ ఇవ్వగానే ఎలా కొరుక్కొని తింటుందో చూడండి మీరే. సో మమ్మీ ముందు బ్యాగ్ పెట్టింది, చూడండి ఎలా తింటుందో. దట్స్ ఇట్, తినింది. ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం చిన్నపిల్లల ఆనవాయితీ పద్ధతి అని చెప్పొచ్చు. సో ఇక్కడ బ్యాగ్ తీసేసుకుంది మమ్మీ వెంటనే. సో ఇది ఎందుకు క్యాప్చర్ చేశానంటే, ఇంటి ముందు మాకు మ్యాంగో చెట్టు ఉందన్నమాట. సో అసలు మ్యాంగోస్ అయితే విపరీతంగా కాసేసాయన్నమాట. సో సమ్మర్ వైబ్స్ అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఈ మామిడి పండ్లు తీయగానే ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే లాస్ట్ సమ్మర్లో టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నా. అసలు చాలా మ్యాంగోస్ అయితే కాసాయి. సో 2-3 ఆల్రెడీ కోసుకొని తినేసాము. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కారులో ఇంకా దానికి రోడ్డు చూపిస్తే చాలా ఎంటర్టైన్ అవుతుంది. ఎందుకంటే పక్క నుండి వెళ్తున్న వెహికల్స్ అవన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. దానికి ఒక టైం పాస్. కెమెరా అయితే చూసేసింది, అది ఫోన్నే చూస్తూ ఉంది. సో వైఫై ఎక్స్పర్ట్. సో ఇక్కడ ఎయిర్టెల్ ఫైబర్ నెట్ అయితే పెట్టించుకోవాల్సి వచ్చింది. సో పెట్టుకున్నాను. అండ్ దెన్ హంసిక రిఫ్లెక్షన్ వాషింగ్ మిషన్లో చూసుకొని దానికదే భయపడుతుంది, షాకింగ్గా ఫీల్ అవుతుంది, అరుస్తోంది. సో ఇండియన్ సేఫ్, రిలయబుల్ అండ్ కన్వీనియంట్ గ్యాస్ అన్నమాట. సో ఎస్. అండ్ ఇక్కడ నేను హంసిక కోసం అని చెప్పేసి ఒక లవ్ ల్యాప్ అనే బ్రాండ్ నుంచి చైర్ అండ్ టేబుల్ అయితే ఆర్డర్ చేశాను. ఇది 2-in-1 కన్వర్టబుల్ ఫీడింగ్ చైర్ కమ్ ఇలా మనకి పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక 1 year ప్లస్ వచ్చాక టేబుల్ని లైక్ ఎనీ డ్రాయింగ్స్ వేయడానికి కానీ ఏమైనా రాసుకోవడానికి కానీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. నాట్ ఓన్లీ ఫర్ ఫీడింగ్ కోసమే, అంటే తను సాలిడ్ స్టార్ట్ చేసింది కదా, కూర్చొని తినబెడితే బాగుంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది అని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది. సో తనైతే చాలా బాగా తింటుంది ఆ చైర్లో కూర్చొని. సో దీన్ని మనము ఈ టేబుల్ పైన ప్లేస్ చేసుకొని కూడా కొంచెం హైట్లో కూర్చోబెట్టి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ చైర్లో మనం కింద కూర్చొని కూడా ఫీడ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే
లవ్ ల్యాప్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. 2-in-1 కన్వర్టబుల్ చైర్. ఫస్ట్ క్రై నుంచి తీసుకోండి, లేదంటే అమెజాన్లో కూడా ఉంటుంది. సో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి, ఇట్స్ బెటర్. సో ఫైనల్గా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేనే ఇన్స్టాల్ చేశాను. సో ఇదన్నమాట ఫైనల్ లుక్, చైర్ అండ్ టేబుల్. సో దీనికి 2 మగ్స్ లాగా వచ్చాయన్నమాట. అది ఎందుకు అని అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఆర్ట్ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ అలా వేసుకోవడానికి ఇచ్చారు. సో ఫైనల్ లుక్ ఆఫ్ ద చైర్ అయితే ఇది. మనకి వైట్ ప్లేస్మెంట్ వస్తుంది అండ్ అలా చైర్కి అలా 2 తనకి హ్యాండిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి 2 హ్యాండిల్స్ కూడా వచ్చాయి. దెన్ నేను ఇన్స్టాల్ చేసిన వెంటనే తనకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టానన్నమాట అప్పుడు. సో భలే తింటుంది, ఎంత ముద్దుగా తినిందో చూడండి ఒకసారి. పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకి కన్నులుంటే నింగిలోన చందమామ తొంగి చూచి నీటిలోన కలువ బామ పొంగి పూచి ఈ అనురాగమే జీవన రాగమై. సో ఈ సాంగ్ ఏ సినిమాలతో గెస్ట్ చేయండి. అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను స్కిన్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్కి. అండ్ హంసిక కోసం అయితే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఇద్దామని చెప్పేసి ఓట్స్ అయితే అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో దీన్ని పౌడర్ ఫామ్లో చేసి మనం దాంట్లో బనానా, యాపిల్, ఎనీ ఫ్రూట్ అలా యాడ్ చేసి మనం ఈ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తే అదొక ఆప్షన్ అనమాట. సో మనం ఇవ్వచ్చు. సో తనైతే మంచిగానే తినింది, పర్లేదు, ఇట్స్ ఓకే. ఓట్స్ అయితే ఇలా డ్రై రోస్ట్ అయిపోయాయి. నేను నైట్ మినపప్పు నానబెట్టాను బ్రేక్ఫాస్ట్ వడ చేసుకుందామని చెప్పేసి. దాన్ని నీట్గా కడిగి నేనైతే గ్రైండ్ చేసేస్తున్నాను. ఓట్స్ అన్నీ చల్లబడ్డాక మనమైతే గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఫైన్ పౌడర్ లాగా పట్టేసిన తర్వాత ఇంకా హంసిక అయితే రెడీ అయిపోయింది తినడానికి. నేను ఓట్స్ ప్లస్ బనానా ఇచ్చాను ఈరోజు. చాలా బాగా తినింది, చాలా ఎంజాయ్ చేస్తూ తినింది. తనకి టేస్ట్ నచ్చిందనమాట. సో పిల్లలు టేస్టీగా ఉంటేనే వాళ్ళు తింటారు. ఇట్స్ రియల్లీ
మనం ఎంత టేస్టీగా ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు కూడా అంతే టేస్టీగా తినాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మనం టేస్టీ ఫుడ్ని ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం స్వీట్నెస్ కానీ సాల్ట్ కానీ ఎక్కువగా వేయకుండా అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్. సో ఫ్రూట్స్లో ఆల్రెడీ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి అవి ఇవ్వడానికి మనం ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. ఎవ్రీ సీజనల్ ఫ్రూట్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. హంసిక అయితే ఓట్స్ ప్లస్ బనానా చాలా బాగా తినింది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా ఇది ఇవ్వచ్చు. సో ట్రై చేయండి మీ పిల్లలకి. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకు కూడా డిఫరెంట్ టేస్టెస్ వాళ్ళకి తెలుస్తుంది. హోలీ హోలీ రంగ హోలీ చమకీలిన హోలీ. సో యాక్చువల్గా హోలీ కదా, నేను న్యాచురల్ కలర్స్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం కుదరలేదు. అండ్ నేను ఇలా స్నాప్చాట్లో ఫిల్టర్ పెట్టేసి దానికి మెమరీస్ కోసం అని చెప్పేసి ఇలా తీసాను కొన్ని. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నేను టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో టమాటోస్, కొత్తిమీర అండ్ నువ్వులు ది మెయిన్ ఇంగ్రీడియంట్స్. నేను చేస్తే మాత్రం ఇలానే చేస్తాను అనమాట. సింపుల్గా పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ టమాటో వేసి దాన్ని ఫైన్గా మంచిగా ఉడకబెట్టేసి టమాటోలో ఉన్న వాటర్ అంతా పోయేట్టుగా ఉడకబెట్టేసి టమాటో చట్నీ అయితే చేస్తాను. కొత్తిమీర ఎంత ఎక్కువగా ఉంటే టమాటోలో అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట టమాటో చట్నీ. అండ్ దీన్ని మిక్సీ పట్టేటప్పుడు మాత్రము ఎక్కువగా పేస్ట్ లాగా చేయకుండా కొంచెము కచ్చాపచ్చాగానే ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అదనమాట విషయము. సో లంచ్ టైంలో అయితే నేను టమాటో చట్నీ అయితే చేశాను. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీన్ వైల్ నేను హంసికాకి లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట. సో అదైతే బాగా ఆకలిగా ఉంది అండ్ గబగబా తినేసింది ఫాస్ట్గా. సో అది నచ్చకపోతే మాత్రం అస్సలే తినదు. అండ్ దెన్ వాటర్మిలన్ జ్యూస్ అయితే నేను హంసిక కోసం ఈవినింగ్ సర్వ్ చేశాను. చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది బాడీ. అండ్ అంతేకాదు మనం కూడా అలా హైడ్రేటెడ్గా తీసుకోవడం బెస్ట్ బికాస్ ఇట్స్ సమ్మర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో guys. Please do subscribe my channel. Until next video, bye bye.